వ్యవసాయం దండగానే మైండ్ సెట్ తో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత శైలజనాథ్ అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాకపోతే సీమతో పాటు నెల్లూరు జిల్లా కూడా ఎడారి అవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే జగన్ కు మంచి పేరు వస్తుందనే కుట్రతో దాన్ని ఆపేశారని ఆరోపించిన శైలజనాథ్ మార్చి 1న కడపలో 6 నియోజకవర్గ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అన్ని పార్టీలను కలుపుకుపోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను సాధిస్తామని వైసీపీ నేతలు చెప్పారు. ప్రాంతాల్లో ఉన్న వివిధ ప్రాజెక్టులకు ఒక ప్రాణమే కృష్ణ వాడు. వేరే ప్రాంతం నుంచి నీళ్ళు వచ్చే అవకాశం మనకేం లేదు. ఎవరైనా మాట్లాడినా ఇప్పటికైతే మన గొంతు తడిచేది, మన పొలాలు తడిచేది కృష్ణా నీళ్ళ నుంచి మాత్రమే. అట్లాగే దాని ఉపనదులు ముఖ్యంగా అప్పర్ తుంగభద్ర, పైన అప్పర్ భద్ర, వేదవతి, ఇంకా చిన్న చిన్న కాలాలు ఉంటాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తనకు వ్యవసాయం పట్ల, ఇరిగేషన్ పట్ల ఉన్న తక్కువ ఆలోచన, వ్యవసాయం వేస్ట్ దండగానే ఒక మైండ్ సెట్ తో అతను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అతని నాయకత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అట్లాగే దాంతో పాటుగా పక్కనే ఆనుకుంటున్న నెల్లూరు జిల్లా, సరే పశ్చిమ ఒంగోలు కలిసిన ప్రాంతం, ఆల్మట్టిలో అదనంగా 100-150 టీఎంసీల నిల్వ ఉండి అప్పరభద్రలో సాగుకు పర్మిషన్ వచ్చిన తర్వాత, వేదవతి మీద ఆనకట్టలు కట్టిన తర్వాత, ప్రధాన ఉపనది కృష్ణాకైనా తుంగభద్ర నుంచి నీళ్లు రాకపోతే కృష్ణాలో నీళ్లు చాలా తగ్గిపోతాయన్నది అందరికీ అర్థమయ్యే అంశం. అట్లాగే కృష్ణాలో నీళ్లు వచ్చిన తర్వాత శ్రీశైలం డ్యామ్ లో ఈ మధ్య కాలంలో ఆ సీట్ ఒక 50-20% పెరిగిన తర్వాత దాని సామర్థ్యం 180-190 టీఎంసీలకి వెళ్ళిపోయిన మాట కూడా ఒక వాస్తవం. అట్లాగే అనేక కారణాల రీత్యా వరద కాలం కూడా తగ్గిపోయిన మాట వాస్తవం. మనం ఏం మాట్లాడినా సరే శ్రీశైలం డ్యామ్ నుంచే కిందికి నీళ్లు రావాలి. అన్ని ప్రాజెక్టులు కూడా 800 అడుగులకు పైనే మన దగ్గర డిజైన్ చేయబడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు 11,000ని 44,000గా మార్చినా అది కూడా 841 దగ్గర నుంచి మాత్రమే నీళ్లు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరైనా సరే ఆలోచన వాడు చేసే పని ఏంటంటే, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులని స్థిరీకరించడం కోసం నీళ్లు ఎట్లా సప్లై చేయాలి, ఏ లెవెల్ నుంచి రావాలని విఘ్నత ఉన్నవాళ్ళు, విజన్ ఉన్నవాళ్ళు ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా అక్కడే రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు 800 అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయాలని నిర్ణయించుకోవడం, 3,700 కోట్ల పైచిలకు ఎస్టిమేషన్తో కార్యక్రమాలను మొదలుపెట్టడం, ఇప్పటికే 90% వరకు పనులు పూర్తి అయి ఉండడం,